యెమెన్ నుండి హౌతీ తీవ్రవాదులు వాణిజ్య నౌకల మీద దాడి కొనసాగిస్తున్నారు. దానికి ప్రతిగా హౌతీ తీవ్రవాదుల స్థావరాల మీద వరుసపెట్టి అమెరికా కూడా దాడులకి పాల్పడుతూనే ఉంది. ఇదివరకటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, వచ్చిన ప్రతి వాణిజ్య నౌక మీద దాడి చేసింది నిన్నటిదాకా హౌతీ 60 నుంచి 70కి పైగా వాణిజ్య నౌకల మీద. ఆ తర్వాత అమెరికా యూకే ఎయిర్ స్ట్రైక్స్ చేసిన తర్వాత కూడా ఒక 3-4 వాణిజ్య నౌకల మీద, 1-2 యుద్ధ నౌకల మీద కూడా దాడి చేసింది. కాకపోతే ఇప్పుడు అమెరికా హౌతీలు ఉన్నారు కాబట్టి యెమెన్ మొత్తాన్ని బూడి చేయట్లా, చేస్తే సచ్చూరుకుంటాడు, ఒక్కడు బతకడు. కానీ వాళ్ళు కేవలం వీళ్ళు వదిలే మిస్సైల్స్ని మాత్రమే అటాక్ చేస్తున్నారు. తాజాగా ఎర్ర సముద్రంలోని షిప్పుల కోసమని రెడీ చేసి ఉంచినటువంటి మిస్సైల్ లాంచర్స్ని ఐడెంటిఫై చేసిన అమెరికా బ్రిటన్ దళాలు 8వసారి, ఇది 6-7 అయిపోయింది, 8వసారి దాడులకు పాల్పడి ఆ మిస్సైల్ లాంచర్స్ని ధ్వంసం చేశారు. తద్వారా యెమెన్లోని హౌతీలని ముందుకు సాగనివ్వకుండా లేదా ఈ దుందుడుకు చర్యలు చేయకుండా కంట్రోల్ చేస్తున్నారు.